ప్రభుత్వ ఉద్యోగులకి 2 ఏళ్ళు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మెయిన్ టైట్లో చూస్తున్నాం, ఉద్యోగస్తులకు సంబంధించి రద్దు కావడమే జరిగింది. గమనించగలరు ప్రతి ఒక్కరు. సో మనకి ఇది అమలు చేస్తున్నట్లుగా మనకి అధికారిక ప్రకటన అయితే వచ్చింది ఫ్రెండ్స్. పెన్షనర్ల సంక్షేమ శాఖ గ్రాట్యుటీ నియమాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులకి స్పష్టం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ చూస్తున్నాం, డిసెంబర్ 26, 2025 ఇచ్చిన మెమరాండం ఇప్పుడు మనకి అమలు కాబోతుంది. సో ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన వారికి ఇది ఒకసారి మాత్రమే పొందే ప్రయోజనం, రెండవసారి మనకి చెల్లించరు. ముఖ్యంగా కొంతమంది 2 ఏళ్ల తర్వాత తిరిగి ప్రభుత్వంలో ఉద్యోగంలో అయితే చేరుతున్నారు ఫ్రెండ్స్. రిటైర్ అయిన తర్వాత అలా చేరితే మనకి ఈ యొక్క గ్రాట్యుటీ అనేటువంటిది రద్దు కాబోతుందని చెప్పి అధికారికంగా మనకి ఉత్తర్వులు అయితే రావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఒక వ్యక్తి తమ మునుపటి సైనిక లేదా పౌర సేవలో గ్రాట్యుటీని పొందినట్లయితే వారు తిరిగి ఉద్యోగంలో మనకి చేరినప్పుడు మళ్ళీ గ్రాట్యుటీని అయితే ఇవ్వరు. సో మనకి దీనికి సంబంధించి అధికారికంగా మనకి ఉత్తర్వులు రావడమే జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఇది వర్తిస్తుంది. గ్రాట్యుటీకి సంబంధించి గమనించగలరు. సో గరిష్ట పరిమితికి సంబంధించి కూడా మనకి నిర్ణయం ప్రకటించడం జరిగింది. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.